సో ఇది జోయలుకాస్ గ్రాండ్ హైపర్ మార్కెట్, కబయాన్ హైపర్ మార్కెట్ అండ్ గ్రాండ్ హైపర్ మార్కెట్ జోయలుకాస్. సో ఇది మొత్తం పెద్ద బిల్డింగు జోయలుకాస్ మార్కెట్. జోయలుకాస్ అంటే జ్యువెలరీ షాప్స్లు అండ్ మొత్తం ప్రతి ఒక్కటి అంటే లోపల ఎటు జడ్డు దొరకందంటూ ఏం లే, ఏది కావాలన్నా దొరుకుతుంది. క్లాత్స్ కానుంచి, షూస్ కానుంచి, మంచి మంచి బ్రాండెడ్ బట్టల కానుంచి మన ఇండియన్స్ ప్రతి ఒక్కరికి ఇండియన్కి సంబంధించిన ఇది ఇక్కడ ఒక గ్రాండ్ హైపరు, ఇది ఒక గ్రాండ్ హైపరు. ఇక పబ్లిక్ చూస్తే వీళ్ళంతా మొత్తం వరల్డ్ వైడ్గా ఇండియా వాళ్ళు, ఎక్కడ కంట్రీ వాళ్ళు కాదు, మొత్తం ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, మహారాష్ట్ర కాదు, కర్ణాటక కాదు, బొంబాయి కాదు, ఢిల్లీ కాదు, కలకత్తా కాదు, టు జెడ్ మన ఇండియాలో ఎన్ని జిల్లాలు, ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని ప్రదేశాలు, ఎన్ని కంట్రీలు ఉన్నాయో అన్ని కంట్రీలకు సంబంధించిన అజనబీలు అన్నట్లు వీళ్ళంతా. ఇకపోతే ఇదంతా బస్ స్టాండ్, అదిగో కేపీటీసీ బస్ స్టాండ్. కలకత్తాలో ఔరా బ్రిడ్జి, కలకత్తాలో ఉండే బ్రిడ్జి ఔరా బ్రిడ్జి అయితే ఎలాగో, కలకత్తాలో ఔరా బ్రిడ్జి ఎలాగో ఇక్కడ ఈ కనబడే బ్రిడ్జి మాల్యా తెలుగు వాళ్ళ బ్రిడ్జి అంటారు దీని పక్కన ఇది బస్ స్టాండ్, ఇది మస్జిద్. సో కలకత్తాలో ఔరా బ్రిడ్జి ఎంత ఫేమస్సో అదేవిధంగా మాల్యాలో ఈ బ్రిడ్జి అంత ఫేమస్ అన్నట్లు. ఇది ఒక 1 year 2 year బిఫోర్ ఈ బ్రిడ్జి లేదు. అప్పుడు ఏంటంటే రోడ్డు క్రాస్ చేసేవాళ్ళు, ఫుల్ ట్రాఫిక్ ఉండేది. ఆ పక్క ఈ పక్క రోడ్డు క్రాస్ చేయాలంటే ఫుల్ ట్రాఫిక్, యాక్సిడెంట్లు ఎక్కువ జరిగేది, కోయటోళ్ళు అండ్ పోలీసు వాళ్ళు కూడా చెక్కింగ్ ఎక్కువ జరిగేది. సో ఈ బ్రిడ్జి మన వాళ్ళ కోసం, మన తెలుగు వాళ్ళ కోసం రీసెంట్గా కట్టినట్లు, ఇక్కడ నుంచి చేసి అక్కడి వరకు. సో కలకత్తాలో ఔరా బ్రిడ్జి ఎంత ఫేమస్సో ఇక్కడ మాలేలో ఈ బ్రిడ్జి అంత ఫేమస్. ఔరా బ్రిడ్జి దీని పేరు. అది మామ చూడు, జనాలు ఎంతమంది ఉన్నారు, కుప్పలుగా ఉన్నారు జనాలు. ఫోన్లో అయితే ఛార్జింగే లేదు, ఫోన్లో ఛార్జింగ్ మొత్తం అడ్డగుడిచిపోయింది. ఇవాళ అనుకున్నది ఒకటి జరిగింది, ఒకటి చూడు. ఈ నుంచి ఎక్కితే వారి నాయన తిరుపతి కొండ మీది, ఏడుకొండల స్వామి కొండపైకి వెళ్ళేటప్పుడు కూడా ఇంత రస్సు, ఇంత పబ్లిక్, ఇంత ఫుల్ ఉంటారో ఉండరో నాకు తెలిసి. ఈ పబ్లిక్లో దూరితే ఎక్కడ పర్సులు పోతాయో, ఎక్కడ డబ్బులు పోతాయో జాగ్రత్తగా ఉండాలా. జిప్ వేసుకోవాలి, ఇంకా లాక్ వేసుకోవాల్సిందే జేబులలో, పర్సులకు, డబ్బులకు. గోవింద ఖచ్చితంగా కన్ఫామ్గా బతాకలు, సివిల్ ఐడీలు, లైసెన్సులు జాగ్రత్త పెట్టుకొని ఎక్కాల్సిందే ఈ బ్రిడ్జ్లో మాత్రం. మీరు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఫైనల్గా బ్రిడ్జి అవతలకి దాటుకోవాలంటే, ఇప్పుడు సేమ్ నా రూమ్కి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జి ఎక్కాల్సింది, ఈ బ్రిడ్జి ఎక్కి దిగాలి. సో బ్రిడ్జి అయితే ఎక్కుతున్నా, ఇంతమంది జనాలు ఉన్నారు. ఫైనల్గా సో బ్రిడ్జ్ ఎక్కి దిగుతున్నాం అమ్మ.